పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఇందక్కడ చదువుకున్న 34వ కీర్తనే మరలా చదువుకుందాం. 4వ వచనము నుండి మనము ఈ కీర్తన అంతా చదవలేము. ఈ కీర్తన అంతా మన ధ్యానంలో ఉంటుంది కాబట్టి 4వ వచనము నుండి మనం 7వ వచనం వరకు చదువుదాము. తిరిగి 19 నుండి చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాను. 19 నుండి చదువుతున్నారు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదాలకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పైటికాలపు వేళ నీ సన్నిధిలో మీ బిడ్డలంగా మేము కూడుకోవడానికి సహాయం చేశారు. మీకు వందనాలు ప్రభువా. మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. కొద్ది వాక్య పరిచర్యలో మీరు మాకు సహాయం చేయండి. నీ గ్రంథములో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి కృపనివ్వండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 34వ కీర్తన బైబిల్లో ఈ 34 కీర్తనలో కొన్ని మాటలు మనం చదివాము. ఈ కీర్తనలు పుస్తకము 150 అధ్యాయాలు ఉంటాయి. 150 అధ్యాయాలు బైబిల్లో పెద్ద పుస్తకం ఇదే. మనము ఎప్పుడన్నా బైబిల్ తెరవాల్సి వస్తే ముందు వచ్చేది ఈ కీర్తనలు. ఎందుకంటే ఇది మధ్యలో ఉంటుంది. అన్ని పుస్తకాలకి అటు ఉన్న పుస్తకాలకి ఇటున్న పుస్తకాలకి మధ్యలో, ఆ గ్రంథాలకి మధ్యలో ఉంటుంది. ఈ కీర్తనలో 73 కీర్తనలు దావీదు రచించాడు. వాటికి అనుబంధంగా మరికొన్ని కీర్తనలు రాయబడ్డాయి. 12 కీర్తనలు ఆసాపు రచించాడు. 11 కీర్తనలు కోరా కుమారులు రచించారు. సొలొమోను ఒక కీర్తన రచించాడు. మోషే కూడా ఒక కీర్తన రచించాడు. యాతాము అనే వ్యక్తి కూడా ఆయన ఒక 3 కీర్తనలు రచించాడు. కాబట్టి ఈ కీర్తనలో చాలా పెద్ద పుస్తకం ఇది. ఈ కీర్తన అన్నిటిలో ఈ 34వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని బిడ్డలకు కావలసినటువంటి కావలసిన అనుభవాలు ఇక్కడ ఉన్నాయి, ఈ కీర్తనలో ఉన్నాయి. దేవుని బిడ్డలకు కావలసిన అనుభవాలు ఈ కీర్తనలో ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మొదటిగా దేవుడు తన బిడ్డలను వారికి తన బిడ్డలైన వారికి 3 పేర్లు పెడతాడు ఈ కీర్తనలో.
చూడండి, అక్కడ 2వ వచనం ఉంది. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించదు. అంటే దీనులు అని పేరు పెట్టాడు. 2వ పేరు 7వ వచనం ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారు అనే మాట ఉంది. 17వ వచనంలో నీతిమంతులు అనే పేరు ఉంది. ప్రభు తన బిడ్డలకు పెట్టినటువంటి 3 పేర్లు ఇవి ఈ కీర్తనలో కనపడతాయి. 1 చెప్పండి, దీనులు. 2 భయభక్తులు గలవారు. 3 నీతిమంతులు. చూసారా ఎన్ని మంచి పేర్లు పెట్టాడు. 3 పేర్లు మంచియా చెడ్డయా? లోకంలో మనల్ని నానా రకాలుగా పిలుస్తారు. నల్లగా ఉన్నామనుకోండి నల్లోడు అంటారు, ఎర్రగా ఉన్నామనుకుని ఎర్రోడు అంటారు. ఈ అధ్యాయంలోనే 3 ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. చూడండి, 34వ అధ్యాయము 3 ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. వీటికి, ఈ శ్రమలకి, ఈ ఆపదలకి, ఈ యొక్క భయాలకి విరుగుడు అన్నమాట ఇది. యెహోవా యందు 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇది మొదటి ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుని దూత ఏం చేస్తుంది? కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ప్రియులారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ చుట్టూ దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి నీకు సెక్యూరిటీ పెడతాడు. ఇప్పుడు సీఎం గారు ఉన్నాడు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారా? ఎవరా చెప్పండి, ఇస్తారా? సెక్యూరిటీ ఇస్తారు. ఎంపీలకి 2 సెక్యూరిటీ, ఎమ్మెల్యేకి 1-2 సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళు కాపాడాలి వాళ్ళని. అవసరమైతే వాళ్ళని ఎవడన్నా పేల్చబోతున్నాడు అనుకోండి, వీళ్ళు అడ్డం పడి వీళ్ళు చచ్చిపోవాలి ముందు. అవన్నీ ముందే రాయించుకుంటారు వాళ్ళు. సీఎంను మాత్రం కాపాడాలి, ఎంపీని మాత్రం, ఎమ్మెల్యేని మాత్రం కాపాడాలి. చచ్చినా, ఈ గన్మెన్ చచ్చినా పర్వాలేదు, అంత సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనం చూస్తాం కదా, టీవీల్లో చూస్తూ ఉంటాం కదా, సీఎం ఎక్కడికని వచ్చాడు కానీ చుట్టూ తప్పకుండా అని తోసేస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్ళినవారు, అమ్మో ఏం జరుగుద్దో ఏంటో అన్నట్టు. ప్రియులారా, మన సెక్యూరిటీ అంతకంటే గొప్పది. దేవుడు తన దూతను మన చుట్టూ ఉంచుతాడంట. ఎప్పుడు? భయభక్తులు గలవారి చుట్టూ, నీతిమంతుల చుట్టూ, దీనులు చుట్టూ దేవుడు ఆయన దూతను కావలి ఉంచి వారిని రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఓ చోట కూడుకున్నప్పుడు దేవుని దూతలు తొంగి చూస్తున్నారని వాక్యం ఉంటుంది. పేతురు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవుతుంది. చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ దేవదూతలు ప్రియులారా పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకు తాము పరిచేసిన సంగతి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఇప్పుడు నేను నా కొరకు కాకుండా ప్రభు సేవ కొరకు పరిచయం చేస్తున్నాను. కాబట్టి నిన్ను మనలను అందరినీ కూడా ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు తొంగి చూస్తున్నారు. ప్రతి దేవుని బిడ్డ వెనకాల 2 దేవదూతలు ఉంటారంట. ఏమండి? ఒకరేమో కాపాడేవాళ్ళు, సెక్యూరిటీ. మరొకరేమో రాసుకునేవాడు, రాసుకునే దేవదూత. ఏమండి? ఏం రాసుకుంటుంది? మనం ఏం చేస్తున్నామో రాసుకుంటూ ఉంటుంది.
ఎన్నిసార్లు మనం ప్రార్థనకు వస్తున్నాము, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాము, దేవుని సన్నిధిలో మనం ఎలాగా జీవిస్తున్నాము, నిర్లక్ష్యంగా ఉన్నామా, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాము, ఇవన్నీ రాస్తుంది ఒక దేవదూత. దేవుని మనకి ఎంత కానుకిస్తున్నాము, దేవుని కార్యాల్లో మనం ఎలా పాల్పొంగులు పొందుతున్నాము, లేక మన స్వలాభానికి స్వపేక్షకు మనం సమయాన్ని ఇస్తున్నామా, దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం, మన సౌఖ్యం కోసం మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం. ఒక దేవదూత ఇవన్నీ రాసుకుంటా ఉంటుందంట. ఈ రోజుల్లో రాసుకునే దేవదూతకి ఎక్కువ పని అప్పగిస్తున్నారు మనుషులు. దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి? నువ్వేమో ఇంటికాడ పని చేసుకుంటూ రెక్కల ముక్కలు కష్టం చేసుకుంటావు, దేవదూత కూడా నీ పక్కన కూర్చొని రాసుకుంటూ ఉంటుంది. ఏమైనా మార్తమ్మలాగా పని చేసుకుంటా ఉంది, నా సన్నిధి నిర్లక్ష్యం చేస్తుంది, ఈమెకు ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు, డబ్బు అంటే మహాపిచ్చి, కాబట్టి ఈమెకి పనుల మీద నా అపేక్ష, డబ్బు మీద నా అపేక్ష, నా సన్నిధి మీద నా మీద లేదని రాసుకుంటా ఉంటుంది. ఏమండి ఆలోచించండి, మనం చేసే ప్రతిదీ కూడా దేవదూత రాస్తుంది. నువ్వు వాడే అబద్ధాలన్నీ రాస్తూ ఉంటుంది, నువ్వు చేసే పనులన్నీ కూడా రాస్తూ ఉంటుంది, నువ్వు రహస్య స్థలంలో ఏం చేస్తున్నావో అవన్నీ కూడా రాస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏం తెలియదులే, ఎవరు చూడలేదులే అనుకుంటారు. కానీ నిన్ను గూర్చి రాసే ఒక దేవదూత ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక దేవదూత ఏమో కాపల కాయటకుంటే మరొక దేవదూత అన్నీ రాస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అన్నీ కూడా రాస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాలు రాస్తూ ఉంటే పేజీలు అయిపోయి ఉంటాయి. భూమి మీద బ్రతికే 70 సంవత్సరాలు ఈ వయసులో చేసే ప్రతి పని, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి కార్యమును ప్రియులారా దేవదూత రాస్తూ ఉంటుంది. ఎన్ని పేజీలు అయిపోయి ఉంటాయో. దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పోతున్నావు, నీకు ఒక క్రమం ఉందో లేదో అది కూడా రాస్తారు. నువ్వేం చేస్తున్నావు, నీలో ఎంత ఆసక్తి ఉందో, ప్రభువును పరిపూర్ణంగా ఆయన సేవిస్తున్నావా లేదా. ప్రియులారా ఈ చరిత్ర అంతా కూడా ఒక దేవదూత రాస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి అంటే ప్రకటన గ్రంథము దేవుని వాక్యంలోని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 12వ వచనం. మరియు గొప్పవారేమి మృతులైన వారందరూ సింహాసనం నిలబడి చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. అది గ్రంథము నన్ను గూర్చి రాసిన పుస్తకం విప్పే సమయం ఒకటి ఉంది. ఆ సమయమందు గ్రంథం విప్పినప్పుడు చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుంది. ఏమండి వేరొక గ్రంథం అని ఎందుకు పేరు పెట్టాడంటే దీంట్లో ఉంటుందన్నమాట మన చిట్టంతా. మనం ఏం చేస్తున్నామో, దేవునికి వ్యతిరేకంగా ఎలాగా ప్రవర్తిస్తున్నామో, ఎలాగా జీవిస్తున్నామో ఈ చిట్టంతా వేరొక గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఈ గ్రంథములో రాయబడిన ఈ చిట్ట పోవాలంటే దేవుడు దాన్ని కొట్టేయాలంటే ఏం చేయాలి మరి? ప్రభు పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గర వేడుకోవాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, మన పేర్లు రాసి మనం ఏదో చేసి నేరం తీసుకెళ్తున్నారు. మళ్ళీ అది కొట్టేయాలంటే దానికి మూల్యం చెల్లించాలి. కోర్టులో అయినేసే ఫైనో లేకపోతే శిక్షో, జైలు శిక్షో ఏదో ఒకటి అనుభవించాలి. అప్పుడు ఆ కేసు కొట్టేస్తారు, ఆ రాయబడిన పేరు కొట్టేస్తారు. కాబట్టి వేరొక గ్రంథంలో నిన్ను గూర్చి నన్ను గూర్చి రాయబడిన ఈ పరిస్థితులు, ఈ చరిత్ర, ఈ చిట్టంతా కొట్టివేయాలంటే ఏం చేయాలి? మూల్యం చెల్లించాలి. మన కన్నిటిని ప్రభు పాదాల దగ్గర తడపాలి, ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడాలి.
లేకపోతే నీ మూటలు 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 ఉంటాయి అక్కడ పుస్తకాలు, మూటలు మూటలు నీ ఒక్కడేయో నా ఒక్కడే ఉంటాయి. పేజీలు పేజీలు రాయబడిపోయి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఎక్కువ పని అప్పగిస్తున్నావు? రాసే దూతకు అప్పగిస్తున్నావా? నిన్ను కాపాడే దూతకు అప్పగిస్తున్నావా? మనల్ని కాపాడే దేవదూతకి ఎక్కువ పని అప్పగించాలి కానీ రాసే దేవదూతకి మనం పని అప్పగించకూడదు. వేరొక గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు బాట బయలై పొందేదరు తీర్పు. అది ఏమవుతుందంట? అవి విప్పబడినప్పుడు తీర్పు తీరుస్తాడు. ఓ మానవుండా నీ గతి ఏమవును అంటాడు ఆ పాట. ఓ మానవుండా నీ గతి ఏమవును? నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో, నువ్వు దేని కొరకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావో, నేను దేని కొరకు మనం ఎక్కువగా మరి సమయాన్ని వ్యయపరుస్తున్నామో, ఇంకా నువ్వు రక్షించబడకుండా కాలయాపన చేస్తూ నీ జీవితాన్ని ఆ వేరొక గ్రంథంలో ఎంతకాలం రాయించుకుంటావు? రక్షించబడి సరిగ్గా ప్రభులో జీవించుకోకుండా ఆ వేరొక గ్రంథంలో ఎంతకాలం రాయించుకుంటావు? విప్పబడిన రోజున దేవుడు నిన్ను గద్దించి నరకంలో పంపించడం తప్ప పరలోకం చేరే అవకాశము ఉండదు. పరలోకంలో చేరే అవకాశం ఉండదు. కాబట్టి ప్రియులారా, మనల్ని కాపాడే దేవదూతకి ఎక్కువ మన సమయాన్ని, ఎక్కువ పని అప్పగించాలి. మొదటి ఆశీర్వాదం చెప్పండి. మొదటి ఆశీర్వాదం చెప్పండి. చెప్పరేమండి? ఆ దేవుడు తన దూతను కావలిగా ఉంచుతాడు. ఆ టైం అయిపోతుంది మనకు. ఆ రెండో ఆశీర్వాదం చూడండి ప్రియులారా. 9వ వచనం చదువుదాం. యెహోవా భక్తులారా, 34వ కీర్తన 9వ వచనం. ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి. అది రెండో ఆశీర్వాదం ఏంటంటే ఏ కొదువ ఉండదు. దేవుని బిడ్డలకు దేవుడు ఏ కొదువ లేకుండా చేస్తాడు. దావీదు అంటాడు కదా 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అక్కడేమో లేమి కలుగుదు అన్నాడు, ఇక్కడేమన్నాడు? ఏ కొదువ లేదు అన్నాడు. ఏ కొదువ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ప్రియులారా ఏ కొదువ ఉండదు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతను పంపించి వారిని రక్షిస్తాడు. రెండవ ఆశీర్వాదం ఏ కొదువ ఉండదు, ఏమీ తక్కువ చేయడు. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏది నీకు తక్కువ కాదు. ఆరోగ్యం తక్కువ కాదు, ఐశ్వర్యం తక్కువ కాదు, తిండి తక్కువ కాదు, బట్ట తక్కువ కాదు, ఏది తక్కువ లేకుండా చేస్తాడు. దేవుడు సమృద్ధిని మనకిస్తాడు. పాశిగల మన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ రెండవ ఆశీర్వాదం నువ్వు పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ భయము భక్తి దేవుని మందిరానికి వచ్చి ఆ విధానంలో అర్థమైపోద్ది. నీకెంత భయం ఉందో దేవుడు అంటే, నీవెంత భక్తి చేస్తున్నావు అనేది అర్థమైపోద్ది. ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదు. దేవుని మందిరానికి ఎలాగ వస్తున్నావు అందుకంటాడు కదా, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నీకే కొదువ లేకుండా ఉండాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. యోసేపు నేను దేవునికి భయపడువాడను, భక్తి కలిగినవాడు, భయము కలిగినవాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అందుకే ఏది తక్కువ లేకుండా ఆయన బ్రతికాడు.
ఏదైనా దేవుడు పరీక్షించినప్పుడు శ్రమలో అది పోగొట్టుకుంటే రెండంతలుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు. కారణం ఏంటి? దేవునియందు భయభక్తులు ఆయన్ని మరలా రెండంతల ఆశీర్వాదం పొందటానికి అవకాశము ఏర్పడింది. కాబట్టి ఏమీ కొదువ ఉండదు నీకు. మొదటిది దూత కావలి ఉంటుంది. రెండోది చెప్పండి, రెండోది ఏంటి? రెండో ఆశీర్వాదం ఏంటి? ఏమీ కొదువ ఉండదు. కీర్తనలు 31వ అధ్యాయంలో ప్రియులారా 19వ వచనములు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇది 3వ ఆశీర్వాదం. ఆయన మేలు దాచి ఉంచి నీకు ఇస్తాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు డబ్బులు దాచిస్తారు కదా. అరే బాబా, మీ నాన్న ఇచ్చాడు రా దాచి అనేటిని, నీకేమైనా అవసరం వస్తే ఏమైనా దాచి అని అంటారు కొంతమంది అమ్మలు. పిల్లలకు దాచి డబ్బులు ఇస్తారు. కొన్నిసార్లు పిల్లలకి కూరలు దాచి ఉంచుతారు పిల్లలకు పెట్టడానికి. ఒక ఆయన ఒక ఇంటికి చుట్టాలు వస్తే ఆ రోజు కోడి మాంసం కూర వండారంట. ఆ ఇంట్లో ఉన్న కుమారుడు అనుకుంటున్నాడంట, ఈ చుట్టాలకి అయిపోదు, ఇదంతా ఉండదంతా అనుకున్నాడంట. ఆ తర్వాత తల్లి కుమారుని పిలిచి అలా పెట్టిన తర్వాత, నీ కూడా భోజనం పెడతారా అంటే, అమ్మా తింటాకి ఏమైనా ఉందా అంటే, ఎందుకు లేదురా, ఉందరా నీకు వస్తుంది, నేను తీసి ఉంచాను అందట. తీసి దాచి ఉంచిందట. అప్పుడు కుమారుడు పెడితే శుభ్రంగా తిని తృప్తి పొందాడు. చూసారా, దేవుడు కూడా అలాగా మన కొరకు మేలు దాచి ఉంచుతాడు. భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన కొరకే ఆయన మేలు దాచి ఉంచాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ మేలులు మనం పొందగలుగుతాం. అంటే మనకి క్షేమం కలుగుద్ది, మనము సమృద్ధిగా ఉంటాము, ప్రియులారా తృప్తిగా బ్రతుకుతాము. దేవుడు అలాంటి పరిస్థితుల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 3 ఆశీర్వాదాలు మనం పొందాలి. 3 బాధ్యతలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. 34వ కీర్తనలో 4వ వచనం చదువుతాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. విచారణ చేయటం బాధ్యత. దేవుని యొద్ద మనం ఏం చేయాలి? అదే చెప్పా కదా రాత్రి కూడా, ప్రార్థన చేయటం మన బాధ్యత. ప్రభు దగ్గర ప్రార్థన చేయటం చెప్పండి మన బాధ్యత. మన బాధ్యత ప్రభు దగ్గర విచారణ చేయటం మన బాధ్యత. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో, యోబులాగా స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, స్నేహితులకి మేలు జరిగింది, ఈయనకి మేలు జరిగింది. కాబట్టి అలాగా మనము ఒకరి కొరకు ప్రభు యొద్ద విచారణ చేసినప్పుడు, విచారణ అంటే ఏంటి? ప్రభువా పలారాయన పరిస్థితి ఏంటి నాయన, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. మా అక్క పరిస్థితి ఏంటి నాయన, చాలా కష్టంలో ఉంది, దుఃఖంలో ఉంది. మరి నీవే ఆమెను కడదేర్చాలి, లేపాలి, బలపరచాలి. అది ఇప్పుడు బస్ స్టాండ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒకడు ఉంటాడు, సమాచారం చెప్పేవాడు ఒకడు ఉంటాడు. ఏమండి మేము విజయవాడ వెళ్ళాలి, బందర్ వెళ్ళాలి, బస్సు ఎక్కడ ఎప్పుడు వస్తుందంటే అడు చెప్తాడు. ఆ పలానా టయానికి పలానా బస్సు అవుతాడు. విచారణ కేంద్రం. అక్కడ మన విచారణ చేసినప్పుడు ఆయన మనకి ఎదురు జవాబు చెబుతాడు. అలాగా ప్రభు దగ్గర మనం విచారణ చేసినప్పుడు ప్రభు మనకి ప్రతిఫలం ఇస్తాడు, జవాబిస్తాడు ప్రియులారా. కాబట్టి మొదటి బాధ్యత మన సమయం చాలదు, విచారణ చేయాలి. రెండవ బాధ్యత 5వ వచనంలో ఉంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. అంటే మనం ప్రభు వైపు చూడాలి. అది ఒక పెద్ద బాధ్యత. మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. ఏమండి, దేవుని వైపే మనం చూడాలి. ప్రభు వైపు చూస్తే నువ్వు సిగ్గుపడవు. ఇక్కడ అన్నాడు కదా, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. అంటే వారి ముఖంలో సిగ్గు ఉండదు. ప్రభు వైపు చూసేవారికి వారి ముఖంలో సిగ్గుపడే పరిస్థితి ఉండదు. సిగ్గుపడరు వాళ్ళు. ఎందుకంటే
దేవుని వైపు చూస్తున్నారు. వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడే వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. దేవుడే వారికి వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. వారి కుటుంబంలో జీవితాల మీద వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. దేవుని వైపు చూడటం నీ బాధ్యత. మనుషుల వైపు చూడకూడదు. ప్రభు వైపే మన దృష్టి ఉండాలి. బైబిల్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని మనం చెప్పుకోవచ్చు, కానీ ఈ టైం చాలదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కనికరిస్తాడు. ఆ గుడ్డోడు ప్రభు వైపు చూశాడు, కళ్ళు తెరవబడ్డాయి. ఏమండి, ఆ నడువంగిపోయిన స్త్రీ దేవుని వైపు చూసింది. 38 సంవత్సరాలు ఉన్న రోగి ప్రభు వైపు చూశాడు, లేవనెత్తబడ్డాడు. కాబట్టి ప్రభు వైపు చూడటం మన బాధ్యత. దేవుని వైపు మనం చూడాలి. ఆయన వైపే మనము చూసి ఆయననే మనము దిక్కుగా చేసుకోవాలి. దిక్కు నీవే ప్రభు అని ఒక పాట ఉంటుంది ఉజ్జయకీర్తనలో. దిక్కు నీవే ప్రభు, నేను దీనుడు అని అంటాడు. నీవే నా దిక్కు ప్రభు అని ఆయన వైపు చూడాలి. అంతేగాని బిడ్డల వైపు చూసి ఒరే బాబా నీవే నా దిక్కురా ఆయన అన్నావు అనుకో, ఆయన దిక్కు లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కుమార్తెలు ఏం చేస్తారు? దిక్కు లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతారు బాబు. కాబట్టి ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మన పక్షం నిలబడతాడు. మనము ఆయన వైపు చూడవలసిన బాధ్యత మనకుంది. ప్రభు బిడ్డలంగా ప్రియులారా, మనం ఆయన వైపు చూడాలి. ప్రభువా ఈ శ్రమ వచ్చింది, ప్రభువా ఇదిగో ఈ ఆపద వచ్చింది, ప్రభువా ఇదిగో ఈ భయం వచ్చింది అని ఆ ప్రభు వైపే చూసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కరుణిస్తాడు, కనికరించి విడిపిస్తాడు. ఇంకొక బాధ్యత ఉంది చూడండి. 34వ కీర్తన 27 వచ్చిన చదువుదాం. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువాడు. అంటే నీతిమంతుని ద్వేషించేవారు అన్నాడు కదా, నీతిమంతుని ప్రేమించాలి. నీతిమంతుని అన్నాడు, నీతిమంతులు అనలేదు అక్కడ. చూసారా మీరు? ఏముంది అక్కడ? నీతిమంతుని అంటే నీతిమంతుడు ఎవరంటే ప్రభువే. ఆయనే మనకు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, దేవుని మీదకు వాడు లేడు అని అంటాడు. కాబట్టి నీతిమంతుడు ఎవరంటే ప్రభువే. నీతిమంతుని మనం ద్వేషించకూడదు. నీతిమంతుని అన్నాడు కదా, నీతిమంతుని అంటే ప్రభువే. ప్రియులారా, మరి ద్వేషించకూడదంటే ఏం చేయాలి మరి మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రియులారా, ఇక్కడ మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే, మొదటి కొరింథీ 16:22లో ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా, మనం ఆయనను ప్రేమించే బాధ్యత మనకుంది. ఎందుకంటే మనకంటే ముందు ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి నిన్ను నన్ను విమోచించాడు. మరి ప్రేమించడాన్ని ప్రేమించాలా వద్దా చెప్పండి? యేసుప్రభు అంటాడు, మీరు ప్రేమించేవారినే ప్రేమిస్తున్నారు అంటాడు సువార్తల్లో. నిజమే కదా అది? మరి లోకంలో ఇప్పుడు ఎవరైనా మనం ప్రేమించి భోజనాన్ని పిలిచారనుకోండి, మళ్ళీ ఈ అక్క ఏం చేద్దాం, మళ్ళా తర్వాత ఆళ్ళని పిలుస్తుంది. చూసారా? ప్రేమించేవారిని ప్రేమిస్తారు. కాబట్టి మనము దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా వద్దా? తప్పకుండా ప్రేమించాలి. ప్రేమించే బాధ్యత మనకుంది. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రియులారా, మన బాధ్యతలు మనం నిర్వర్తించకపోతే ఒకరోజున ఆయన తీర్పులో నిలబెడతాడు. విచారణ చేసే బాధ్యత మనకు అప్పగించాడు. ప్రభు వైపు చూసే బాధ్యత మనకు అప్పగించాడు. ప్రేమించే బాధ్యత మనకు అప్పగించాడు. మనం దేవుని ప్రేమించకుండా లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఆయన కంటే ఎక్కువగా మనం ప్రేమించేవారమైతే
ఒక రోజున నీవు నాకు పాత్రుడవు పాత్రురాలు కాదు అని తోసేస్తాడు. కాబట్టి నీతిమంతుడైన ప్రభుని మనం ప్రేమించాలి. మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం ప్రేమించాలి. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఆయనకి ఏమొచ్చేసిందంటే వ్యసనం వచ్చేసిందంట. పేతురు వ్యసనపడి దేవుడు ఇన్నిసార్లు అడిగాడు, నేను ఇక దేవుడిని ప్రేమించాలి అనుకున్నాడు. అంతే. అంతకుముందు ప్రేమిస్తున్నాను 2 సార్లు అన్నాడు, కానీ నిజంగా దేవుని ప్రేమించట్లేదు. ప్రేమించేవాడేది వలలు పట్టుకుని ఎందుకు పోతాడు? దేవుడు చెప్పిన మాట వింటాడు కదా, పరిచర్య చేస్తాడు కదా. 2 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నాడు. 3వసారి అడిగేసరికి అతనికి వ్యసనం పుట్టిందంట. వ్యసనం అంటే ఏంటి? అదొక కూత అంటారు కదా. ఇప్పుడు టీ తాగే వాళ్ళకి టీ వ్యసనం ఉంటుంది, త్రాగుడు తాగే వాళ్ళకి తాగుడు వ్యసనం ఉంటుంది. అదొక ఆ మనస్సు లాగేసేసింది అన్నమాట. వ్యసనపడి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దేవుని ప్రేమించే వారికి దీవెనలు ఉంటాయి. దేవుని ప్రేమించకపోతే శాపగ్రస్తులైపోతారు. ప్రభుని ప్రేమించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలను మనం నిర్వర్తించకపోతే ఒక రోజున ప్రభు ఆయన వచ్చినప్పుడు ప్రియులారా ఆయన ఎదుట తీర్పులో నిలబడాలి. కాబట్టి ఈ అధ్యాయంలో 34వ అధ్యాయంలో ఏం చూసాం చెప్పండి? మనం మూడు చెప్పండి. 3 పేర్లు పెట్టబడ్డాయి. దీనులు, భయభక్తులు గలవారు, నీతిమంతులు. 3 ప్రమాదాలు ఉన్నాయి. చెప్పండి 3 ప్రమాదాలు ఏంటి? భయాలు, శ్రమలు, ఆపదలు. 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. దూత కావలి ఉండి రక్షిస్తుంది. ఏ కొదువ లేకుండా దేవుడు కాపాడతాడు, మేలుతో నింపుతాడు. 3 బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏంటి బాధ్యతలు చెప్పండి? ఈ బాధ్యతలు మర్చిపోకూడదు. బాధ్యత చెప్పండి. నీ కుటుంబానికి నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చాలి. సంఘములో నీ బాధ్యత నెరవేర్చాలి. ప్రభు దగ్గర విచారణ చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? విచారణ చేస్తున్నావా? హాయిగా నాకేంటన్నట్టుగా ఉంటున్నావా? ఏమండి, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతకాలమైంది? విజ్ఞాపన చేసి ఎంతకాలమైంది? నీ బాధ్యతను నిర్వర్తించాలి. నీ బాధ్యతను నిర్వర్తించకపోతే నీ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? నీ బిడ్డలను ఎవరు రక్షిస్తారు? ఏమండి, నువ్వు విచారణ చేయకపోతే నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది? ప్రభు వైపు చూడాలి నీవు. అది నీ బాధ్యత. ప్రభుని ప్రేమించాలి, అది నీ బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. కొద్ది వాక్య పరిచర్యలో తోడుగున్నారు ప్రభువా. ఈ 34వ కీర్తనలో నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు. మమ్మలను దీనులన్నారు, భయభక్తులు గలవారన్నారు, నీతిమంతులు అన్నారు. 3 ప్రమాదాలు కూడా నేను చెప్పారు ప్రభువా. శ్రమలు, భయాలు, ఆపదలు. నాయన వీటన్నిటిని విడిపించడానికి మాకు 3 ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పారు. దూత కావలుండి రక్షిస్తుంది, కొదువ లేకుండా చూస్తుంది, మేలుతో నింపుతారని చెప్పారు. 3 బాధ్యతలు కూడా మాకు అప్పగించారు. విచారణ చేయటం మాకు నేర్పించండి. నీ వైపు చూడటం మాకు నేర్పించండి ప్రభువా. నీతిమంతుడు అయిన నిన్ను ద్వేషించక ప్రేమించే మనసు ఇవ్వండి. లెక్క లేకుండా జీవించే ప్రతి వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నారని నీ లేఖనంలో రాయబడింది. ప్రభువా, నిన్ను ప్రేమించి నీ మాట విని బ్రతకడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడని నీ వాక్యంలో రాయబడింది నాయన. నువ్వు వచ్చినప్పుడు ఏ సమయంలో ఎప్పుడు వస్తావో మాకు తెలియదు నాయన. మా బాధ్యతలు మేము నెరవేరుస్తూ జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.